అండి అరటికాయ ఎగురండి. ఏం లేదండి, అరటికాయ చాలా సింపుల్ కూర అండి. నాకు ఎక్కువ పని ఉన్న రోజు ఇలా అరటికాయ ఎగిరేస్తూ ఉంటాను. నూనెలో తాలింపు దినుసులు, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ వేగనిచ్చి ఉప్పు పసుపు వేస్తానండి. లో ఫ్లేమ్లో ఇది బాగా మగ్గినాక అరటికాయ ముక్కలు వేసేస్తాను. మూసి పెట్టేస్తానండి. అరటికాయ ముక్కలు కూడా మగ్గినాక కొంచెం కారం వేసండి, నీళ్ళు అన్ని నీళ్ళు చిలకరిచ్చేసి మూసేస్తాను. ఆ కూర ఎగురు కూరగా అన్నం కలుపుకోవచ్చు అన్నీ. నాకు కొంచెం మసాలా ఇస్తే బాగుంటుందండి. నాకు కొంచెం కూర తీసేసి మా వారికి మాత్రం మసాలా లేకుండా ఉంచితే కొంచెం కూర తీసి నేను వేరే దాంట్లో మసాలా వేసుకుంటానండి. అంతే అండి లైఫ్. ఒకరికి ఇష్టమైంది మనకి ఇష్టమైంది ఇంకొక చాట దొరకలేదంటే అండి. చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు అండి. లైఫ్ కూడా అంతే అండి. ఈ కూరలే కదండి, చాలా ఉంటాయి లైఫ్లో. పెళ్ళి అంటారండి. పెళ్ళి ఎక్కడో 25 ఏళ్ళు పెరిగిన ఒక ఇంట్లో పెరిగిన మనుషులు ఇంకొక ఇంట్లో సెట్ అవ్వాలంటే చాలా కష్టం అండి. అలానే వాళ్ళిద్దరికీ ఎక్కడో నూటికి 2-3 అండి బాగా సెట్ అయిపోతారు. అందరికీ ఫుడ్డు హ్యాబిట్స్ అడ్జస్ట్మెంటు ఏమీ దొరకదు. చాలా పెళ్ళిళ్ళు ఆంధ్రాలో ఉండి నైట్ మిడ్ నైట్ జరుగుతుంది. మా పెళ్ళి నైటు 2 గంటలకి, అంటే 18వ తారీఖు నైటు 2:30 గంటలకండి. 2 గంటల 30 నిమిషాలు 33 నిమిషాలు. అది అర్ధరాత్రి లగ్నం అండి. సగం మంది నిద్రపోయారు. ఇంపార్టెంట్ అయిన వాళ్ళు ముందు వచ్చేసి అక్షంతలు వేసి వెళ్ళిపోయారు. ఆ పెళ్ళికి 100 మంది కూడా లేరు. అందరూ కుర్చీల్లో నిద్రలు పోతున్నారు. అప్పుడు ఏదో వీడియో వచ్చింది కొత్త. ఆ వీడియోలో చూస్తే సగం మంది కుర్చీలకి 2-3 కుర్చీలు వెనప కుర్చీలు అండి అలా ఈనిగా వేసుకుని నిద్రలు పోతున్నారు. 10 మంది కూడా లేరు. మా ఫ్యామిలీ వాళ్ళు ఇంపార్టెంట్ వాళ్ళు 10-15 మంది మెలుకుతూ ఉన్నారండి. ఇక్కడ తమిళనాడులో పెళ్ళిళ్ళు తెల్లవారుజామునండి, సూర్యోదయానికి ముందు 4 నుంచి 7-8 లోపు జరుగుతూ ఉంటాయి. పొద్దుడు జరుగుతూ ఉంటాయి. దానికి నైట్ రిసెప్షన్ పెడతారు. తెల్లవారుజామున ముఖ్యమైన వాళ్ళు ఒక 100 మంది పెళ్లి చేసేసుకునండి టిఫిన్లో సత్రంలో తినేసేసి ఇళ్ళకి పోతూ ఉంటారండి.